సమస్య సమస్య ఏం లేదు. భూమి తగాదాలు ఏమైందంటే మనం కొట్టెలు దిగి సంతకాలు పెట్టమని విఠల్ ఐజీ శివేందర్ రెడ్డి ఎంఆర్ఓ కలెక్టర్ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి ఈ భూమిని సేల్ చేసి నువ్వు ఉండంగా వాళ్ళు ఎట్లా పట్ట చేసుకున్నారు? అయితే మా ఫ్యామిలీ మొత్తం 25 మంది 25 మంది చనిపోయారు యాగెంట్లు అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాను. డైరెక్ట్ ఎంఆర్ఓ చంపేసిండు నిన్ను. ఎంఆర్ఓనే చంపేసిండు. మీ కుటుంబాన్నే పోస్ట్ మార్టం పంచనామా అన్ని అయిపోయినాయంట. పోస్ట్ మార్టం పంచనామా అన్ని అయిపోయినాయి. అరే నేను బతుకున్నా చచ్చిపోయినా అన్నావు, మరి పంచనామాలు ఇచ్చిన ఏంది భయ అని అడిగినా మరి మేము బతికే వచ్చినాం. మరి కలెక్టర్ పోయి మరి పోయి కోర్టులో చెప్పారు మరి ఆ విషయం అంటే ఏమంటారు? జడ్జి కూడా అన్నది మీరు అందరూ చచ్చిపోయారు అన్నది. జడ్జి కూడా మీరు అందరూ చచ్చిపోయారు అన్నది. ఇది ఎక్కడ మాకు హాస్పిటల్ పోయేదాకా తెలియదు చచ్చిపోయిన సంగతి. హాస్పిటల్ పోయినాక పెద్ద డాక్టర్ చెప్పి మీ అంతా చచ్చిపోయారు డెత్ సర్టిఫికేట్ ఉన్నది మీది, మీరు యాక్సిడెంట్ పోయినట్టు ఉన్నది. మరి రేవంత్ రెడ్డికి నేను బతుకున్నా సార్ నన్ను చంపేసారని చెప్పినా లెటర్ ఇచ్చినా మన బతికే ఉన్నా మరి నేను కూడా. మరి ఇదేంటంటే ధరలు మళ్ళా రాపో కాగితాలు తీసుకుంటారా చూద్దాం, చూసి మళ్ళీ చెప్తాం మేమని చెప్పారు.